సార్ బాజీ గారు ఆ సమయంలో వెళ్ళని వంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ ప్యానెల్లో అందరూ వెళ్ళారు కదా. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అదే టైంలో అనేక సార్లు వెళ్ళుంటారు. 2023 నవంబర్లో కూడా వెళ్ళారంట. స్వహస్తాలతో సుబ్బారెడ్డి గారు, అలాగే కరుణాకర్ రెడ్డి గారు అనుకుంటా ఆ టైంలో ఉన్నది, అలాగే ధర్మారెడ్డి గారు ఈవో, వీళ్ళందరూ అదే లడ్డూలు ఇచ్చారు. సరే ఆ లడ్డూల్లో 40% ఉన్నారా 60% ఉన్నారో తెలియదు. మొత్తానికి అయితే అందరు ప్రముఖులు ఉన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో శ్రీనివాసుడిని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికీ కూడా దాదాపుగా ఈ లడ్డూలు చేరినాయి. అయితే ఇది స్పూరియస్ అంటంతో ఇది ప్రోబు ఏ యాంగిల్లో ముగించే అవకాశం ఉంటుంది? ముడుపుల వ్యవహారమా, లేకపోతే ఆరోగ్యాలకి హానికరమైన తయారు చేశారని ఆ కోణంలో వెళుతుందా, లేకపోతే అన్ని కోణాల్లోనూ దీనికి ఒక లాజికల్ కంక్లూషన్ తెచ్చే అవకాశం ఉందా సార్? సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన ప్యానల్లో ఉన్న మిత్రులకి మన వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నాకు ఆలస్యంగా ఇచ్చారు టైము. నేను ఒక నిమిషం ఎక్కువ తీసుకుంటాను, నాకు టైం ఇవ్వాలి. ఇప్పుడు కారుమూరు రమేష్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయన ఎప్పుడూ కూడా మరి నిజాన్ని ఒప్పుకోడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడు. వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటున్నాడు కానీ వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడు. ఆయన ఎప్పుడు ఒప్పుకోడు నిజాల్ని. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు 2022లో ఎందుకు మీరు ల్యాబొరేటరీకి పంపించారు సిఎఫ్టిఆర్ఐకి? మీకు కల్తీ ఏం జరగలేదు అంటున్నారు, ల్యాబ్కి ఎందుకు పంపించారు? అప్పుడు ఎందుకు బోలేబాబా డైరీని నిషేధించారు? నిషేధించిన బోలేబాబా డైరీ మళ్ళీ తప్పుడు పేర్లతోటి బినామీ డైరీల్ని తీసుకొని మళ్ళీ సరఫరా చేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అట్లాగే మరి సుప్రీంకోర్టు డైరెక్షన్లో, సిబిఐ పర్యవేక్షణలో ఈవేళ నడుస్తున్న ఏదైతే విచారణ ఉందో ఇది చాలా హై లెవెల్ సభ్యులు ఉన్నారు దాంట్లో. FSSI, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా, లోకల్ పోలీస్, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న అధికారులు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగిన విచారణ, సిట్టు తేల్చిన నిజాలు ఇవి ఎట్లా మీరు ఏం జరగలేదని ఎలా చెప్పగలుగుతారు? 2 లడ్డూలు ఒకేలాగా ఉండవు. మీరు ఎప్పుడు 5 ఏళ్ల క్రితం తిన్న లడ్డు ఇవాళ లడ్డు ఒకేలాగా ఎలా ఉంటాయండి? 5 ఏళ్ల క్రితం లడ్డు రెండు ఆ లడ్డు ఈ లడ్డు పక్క పక్కన పెట్టుకొని రుచి చూడండి, తెలుస్తుంది. 2 లడ్డూలు ఒకేలా ఎలా ఉంటాయి? మీరు 5 ఏళ్ల క్రితం లడ్డు రుచిని ఇవాళ మీరు ఎలా డిఫైన్ చేస్తారు చెప్పండి? ఇంకొక షాకింగ్ విషయాలు ఏంటంటే, కేవలం లడ్డూయే కాదు, ఆ నెయ్యితో అన్నప్రసాదాల్లో వాడిన ఆ నెయ్యి కూడా కల్తీయే అని సీటు తేల్చింది. అంతేకాదు, దుర్గమ్మ గుడి, శ్రీశైలం, ద్వారకా తిరుమల, కాణిపాకం, ఈ టెంపుల్స్ కూడా బోలేబాబా డైరీయే నెయ్యి సరఫరా చేసింది బినామీ పేర్లతోటి. ఇది కూడా సిట్టు తేల్చింది. అంటే ఏంటి అర్థం? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా బోలేబాబా ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది. అసలు బోలేబాబాకి ఒక డైరీ లేదు, ఒక ఆవు లేదు, ఒక పాలు సేకరణ లేదు. అది నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? సరే, అసలు కల్తీ జరగలేదని ఎలా ఘంటాపథంగా చెప్తారు? మీరు బోలేబాబాకి ఏముంది బ్యాక్గ్రౌండ్? నథింగ్, జీరో. కెమికల్స్, పామ్ ఆయిల్స్. నేను ఆ కెమికల్స్ కూడా సిట్టు బయట పెట్టింది. వాటిల్లో పామ్ ఆయిల్, కెర్నల్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, కృత్రిమ రంగులు, బేటా కెరటన్ ఫ్లేవర్స్, MLG ఫ్లేవర్స్, రసాయనాలు, ఇవన్నీ ఉన్నాయని బయటపడింది. అప్పట్లో మనం డిబేట్లో మాట్లాడుకున్నామండి సురేష్ గారు, పంది కొవ్వు కూడా కలిసింది అని. అది ఎలా కలిసిందో కూడా నేను అప్పుడు వివరణ ఇచ్చాను మీకు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పాల పొడితో తయారు చేసిన క్రీమ్, విదేశాల్లో ఉన్న ఆవులకి దాంట్లో అక్కడ ఏంటంటే యానిమల్ ఫ్యాట్ ఫీడ్ చేస్తారు. అక్కడ నిషేధం కాదది, మనకు పవిత్రం. ఇవాళ లడ్డు మీరు క్వశ్చన్ చేశారు, ఈ కల్తీ లడ్డు తినటం వల్ల ఆరోగ్యాలు పోయినాయా, మనోభావాలు దెబ్బతిన్నాయా? ఇంకేంటి ఆరోగ్యాలు పోగటం సంగతి పక్కన పడండి, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆనాడు తిన్న లడ్డు, ఆనాడు తిన్న అన్నప్రసాదాలన్నీ ఇలాంటి తిన్నా అని చెప్పేసి ఇవాళ మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఇది ఫ్యాక్టు.
ఒక హిందూ అయ్యండి, వెంకటేశ్వర స్వామి భక్తుడయ్యండి రమేష్ గారు ఆ మాత్రం కూడా దాన్ని ఫీల్ అవ్వకపోతే ఆ భగవంతుడే, ఆ వెంకటేశ్వర స్వామి రక్షించాలి కారుమూరి రమేష్ గారిని. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇవాళ నేను మాట్లాడుతున్నాను, ధర్మారెడ్డి గారు ఆయన ఇంటరాగేషన్ జరిగింది, ఆయన ఏం సమాధానం చెప్పాడు? ఎవరు ఆదేశాలతోటి ఆయన ఈ అనుమతించాడు ఈ కాంట్రాక్టర్స్ అందరినీ? పై వాళ్ళు అన్నాడు. పై అథారిటీస్ ఎవరు? సుబ్బారెడ్డి గారు అప్పట్లో ఉన్న చైర్మన్. ధర్మారెడ్డి గారి పైన ఉండేది ఎవరు? అట్లా చిన్నప్పన్న, హూ ఇస్ హి? చిన్నప్పన్న ఆంధ్ర భవన్ లో ఉండే ఒక ఎంప్లాయీ, 5 ఏళ్ళు పనిచేసి 60 లక్షలు కూడా రాని జీతగాడు కోట్లాది రూపాయలు అకౌంట్లోకి ఎలా వచ్చినాయి? కిలో 25 రూపాయలు లంచం మాట్లాడుకొని అది ఇవ్వనందువల్ల బోలేబాబా డైరీ మీద కుట్ర పన్నాడు అనేది వాస్తవాలు సిట్ విచారణ వెలుగులోకి వచ్చినాయి. టోటల్ గా అవినీతిమయం. ఆ 5 ఏళ్ల కాలంలో పుణ్యక్షేత్రంలో సరఫరా చేయబడిన నెయ్యి కానివ్వండి, జీడిపప్పు కానివ్వండి, బియ్యం కానివ్వండి, అన్ని పదార్థాలలో కూడా లంచాలు మెక్కారు, దారుణాతి దారుణంగా తిన్నారు. ఇవి నిజాలు. దేవుణ్ణి కూడా కరుణించలా వీళ్ళు. పాపభీతి లేదు, దైవభక్తి లేదు, దోపిడీ డబ్బే కావాలి వీళ్ళకి. ఆ రకంగా జరిగింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ బయటకు వచ్చినాయి. కాదని ఎలా అంటారండి? చెప్పండి. ఆధారాలతో సహా ఉన్నాయి. వాళ్ళు ఏదైతే విచారణలో ధర్మారెడ్డి కానీ చిన్నప్పన్న కానీ వాళ్ళు అగ్రీ చేశారు జరిగిందంతా కూడా. సుబ్బారెడ్డి గారు కూడా అన్ని విషయాలు చెప్పటల్లా, చాలా దాటేస్తున్నాడు. అధికారులు చేశారు, నాకు సంబంధం లేదంటాడు. ఒక పెద్ద పుణ్యక్షేత్రానికి చైర్మన్ గా వ్యవహరించిన వ్యక్తి ఒక ఘోర అపచారం జరిగితే నాకు తెలియదంటాడా? నాకు సంబంధం లేదంటాడా? కింద అధికారుల మీద ఎలా తోస్తాడండి? జరగలేదంటే నిరూపించాలి జరగలేదని. ఒకటే, ఎందుకు మీరు ల్యాబొరేటరీకి పంపించారు? సేఫ్టీ ల్యాబొరేటరీకి పంపించినప్పుడు దాంట్లో మరి కల్తీ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉందని తేలినప్పుడు మీరు ఆ బోలేబాబాని మీద చర్యలు తీసుకోలేదు. మళ్ళీ ఎందుకు బినామీ పేరుతో వాళ్ళనే యాక్సెప్ట్ చేశారు మీరు పదవిలోంచి దిగిపోయే వరకు, బయటపడేంత వరకు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ వైసీపీ అధినేతకు ఉంది, అప్పటి సుబ్బారెడ్డి గారికి ఉంది, ఈవో ధర్మారెడ్డి గారికి ఉంది. మీరు బుకాయిస్తే అవదు. యూ హ్యావ్ టు షో ది ఎవిడెన్స్. మేము చేయలేదు తప్పు, ఏం జరగలేదని మీరు సాక్ష్యాలు చూపించాల్సిన, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. ఖచ్చితంగా ప్రజలందరూ నమ్ముతున్నారు. ఆ 5 ఏళ్ల కాలంలో లడ్డు ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉంది, రుచి లేదు, ఊరికే బూజు పట్టేసింది అని చాలా మంది చెప్పారు. ఏమండి, లడ్డు ఎంత పవిత్రంగా భావిస్తారు హిందువులు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇంటి పక్క ఊరంతా పంచుతారు లడ్డూలు తెచ్చి ప్రసాదంగా. ఏదైనా మామూలు లడ్డూలు కొట్లో కొనుక్కొచ్చి పడేస్తారు కానీ దీన్ని పడేయరు, కళ్ళకు అద్దుకొని తింటారు. అటువంటి పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి వీళ్ళకి మనసెలా ఒప్పిందండి? బయట పడినా కానీ ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోలేదు? ఎందుకు వీళ్ళు దాని మీద నందిని డైరీ ఇందాక మాట్లాడుతున్నారు రమేష్ గారు, తెలుగుదేశం హయాంలో కూడా 2 ట్యాంకర్లను వెనక్కి పంపించారు అని. అఫ్ కోర్స్ పంపించుండొచ్చు. అప్పట్లో నందిని డైరీ బెంగళూరుకు చెందిన నందిని డైరీ సప్లై చేశారు, ఎటువంటి రిమార్కు లేదు. అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ప్రతి ట్యాంకరు చెకింగ్ జరుగుతుంది. ఏదన్నా తేడా వస్తే వెనక్కి పంపుతారు. అంత మాత్రం చేత అది కల్తీ అని కాదు అర్థం. ఇది గ్రహించాలి రమేష్ గారు అని చెప్తున్నాను. ఇప్పటికే చాలా సార్లు మనం దీని మీద డిబేట్ చేశాము. నేను ఒకటే కోరుతున్నాను, చివరిగా ఎవరైతే బాధ్యులో సుబ్బారెడ్డి కానీ ధర్మారెడ్డి గారిని కూడా తీసుకురావాలి. ఆయన మళ్ళీ డిఫెన్స్ లోకి వెళ్ళిపోయాడు, డిఫెన్స్ నుంచి వచ్చాడు, మళ్ళీ డిఫెన్స్కి వెళ్ళిపోయాడు, ఉద్యోగం రీత్యా ఢిల్లీ పోయాడు. ఆయన పట్టుకురావాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఎంతమంది అయితే దీంట్లో బాధ్యులు ఉన్నారో, నిందితులను 24 మంది 25 మంది చేర్చారు, అందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కోట్లాది మంది భక్తుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.